హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొన్ని రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్ మీకు చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ మంచి యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు. ఫ్రెండ్స్ మీరు చేస్తేనే కదా ఫ్రెండ్స్ మాలాంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా గ్రోత్ ఉంటాయి. సో ఎడ్యుకేషన్ ఛానల్స్ వేరు, ఎంటర్టైన్మెంట్ వేరు కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఛానల్స్కి మీ సపోర్ట్ లేదే కంపల్సరీగా అయితే మాత్రం ఇంట్రెస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చేసే వాళ్ళకి ఎప్పుడైతే చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్తో వీడియోస్ చేయబుద్ధి అవుతుంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు సపోర్ట్ అయితే చేయండి. మేము షార్ట్స్ రూపంలో కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే చేస్తున్నాము. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఒక్కసారి అవి కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితేనే మన ఛానల్ యొక్క వీడియోస్ని ఇవి కూడా షార్ట్స్ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూసేద్దాము ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్లో ఫస్ట్ అందరికి ఉపయోగపడే చెప్తున్నాను. యంగ్ ప్రొఫెషనల్ 1 అని రకాలుగా పొజిషన్ పడింది. ఇది ఐకారా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. యంగ్ ప్రొఫెషనల్ 1 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. 3 పొజిషన్స్ అయితే బీటీ కాటన్ టెస్టింగ్ ఫీ ప్రాజెక్ట్ అయితే ఉంది. 30,000 మంత్ అయితే పే చేస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కావాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. వీళ్ళకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 12/6/2024 రోజునైతే ఉంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1లోనే ఒక పొజిషన్ అయితే ఉంది. 30,000 అయితే ఇస్తారు. సో దీనికి గ్రాడ్యుయేషన్ BCA ఆర్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. వీళ్ళకి కూడా 12/6/2024 వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 అయితే వచ్చేసి 42,000 అయితే ఇస్తారు. దీనికి BE BTech IT అగ్రికల్చర్ ఇంటెలిజెన్స్ MCA చేసి అయితే ఉండాలి. 11/6/2024 అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే యంగ్ ప్రొఫెషనల్ 1 30,000 అయితే ఇస్తారు. దీనికి BSc అగ్రికల్చర్ బాటనీ జువాలజీ వాళ్ళు అయితే కావాలి. 10/6/2024 అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సీనియర్ రీసెర్చ్ ఫెలో SRF అయితే వచ్చేసి 31,000 ప్లస్ HRE అయితే ఇస్తారు. MSc విత్ స్పెషలైజేషన్ అగ్రికల్చర్ ఎంటమాలజీ అయితే చేసి అయితే ఉండాలి. 10/6/2024 అయితే వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి వచ్చాయని చెప్పాను కదా. ఇక్కడ రీజనల్ స్టేషన్ కోయంబత్తూర్ నుంచి అయితే వచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన APTS స్టూడెంట్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోండి, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. సో దీనికి ఐకార్ వెన్యూ అయితే వచ్చేసి ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, రీజనల్ స్టేషన్ మారుతమలై రోడ్ అండ్ కోయంబత్తూర్, తమిళనాడు. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు చాలా ఎక్కువ మంది వస్తే మాత్రం రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ టైం 9 నుంచి 9:30 మధ్యలో ఉండాలి. మీ టైంని బట్టి మీరు చెక్ చేసుకోండి. నేను డేట్లు అయితే మెన్షన్ చేశాను కదా. దీస్ టెంపరీ కాంట్రాక్చువల్ పొజిషన్స్ 31/3/2025 వరకు ఉంటాయని చెప్తున్నారు. ఫర్దర్గా వీళ్ళు కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ప్రాజెక్ట్ ఉన్నన్ని కాళ్ళు వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. బట్ టర్మినేషన్ చేసినా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. బట్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫోటో కాపీ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, సపోర్టింగ్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డు అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్ని తీసుకుని అయితే వెళ్ళండి. ఒరిజినల్స్ మాత్రం మీరు వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. సో ఇక్కడ ద డైరెక్టర్ CCI నాగపూర్ ఇన్వైట్స్ రిజర్వ్స్ అండ్ రైట్స్ ఆఫ్ టు ఫిల్ ద అప్లికేషన్ అని చెప్పేసి నార్మల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఇది. క్యాండిడేట్స్ వితౌట్ ప్రొవిజనల్ BSc MSc డిగ్రీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ కన్సర్న్డ్ యూనివర్సిటీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ వాకిన్. అండ్ సో ప్రొవిజనల్స్ అయితే కావాలంటున్నారు ఫ్రెండ్స్. ప్రొవిజనల్స్ BSc MSc డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్స్ ఉంటేనే వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఒక 1 hour ముందు కంటే రిటర్న్ టెస్ట్కి ముందంటే మీరైతే వచ్చైతే ఉండాలి. సో SRF వరకు 21 to 45 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఇక్కడ కేటగిరీ బట్టి. ఇది ఫ్రెండ్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఉంది ఫ్రెండ్స్. దీనికి నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ SRF అని చెప్పేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నుంచి వచ్చింది. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ చూద్దాము. సో అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీరు ఫోటో స్టిక్ చేయండి. ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, నేము, ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ, మీ పోస్టల్ అడ్రస్ ఏంటో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ ఇంకా ఉంటే అవి రాయండి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్స్, సో ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. I hear to declare అని చెప్పేసి ఎందుకు డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నారో సో అది
మీరు పెట్టాలి ఫ్రెండ్స్ టిక్ బాక్స్. బట్ ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఇవ్వలేదు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే వచ్చేసి సిగ్నేచర్ పెట్టేయండి ఇక్కడ మీరు. అండ్ దీంతో పాటు కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ సపోర్ట్, ఏజ్, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీతో తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఒరిజినల్ తీసుకెళ్ళాలి, జిరాక్స్లు తీసుకెళ్ళాలి. ఒకవేళ వాడు ఏది అడిగితే అది మాత్రం ఇస్తే సరిపోతుంది. అండ్ 1 hour ముందైతే వచ్చైతే ఉండమన్నాడు ఈ వాకిన్ ఇంటర్వ్యూకి. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, రీజనల్ స్టేషన్ కోయంబత్తూర్ అండ్ ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.